డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 6th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫ్రాక్షన్స్లో ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్కి నేర్చుకోవడం జరుగుతుంది. లైక్ ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ట్రై దిశలో మనము ఎలా ఐడెంటిఫై చేయటం, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అంటే ఎడిషన్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకోవడానికి మనము చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నిత్య జీవితంలో ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రై దిస్. మై మదర్ డివైడ్ an apple into 4 equal parts. 4 equal parts. So she gave me 2 parts. She gave me 2 parts. Me, నాకు 2 parts. And my brother 1 part. మా అమ్మ ఆమె నాకు 2 పార్ట్లు ఇచ్చింది, మా బ్రదర్కి 1 పార్ట్ ఇచ్చింది. హౌ మచ్ యాపిల్, ఎంత యాపిల్ డిడ్ షీ గివ్ టు బోత్ ఆఫ్ అస్ టుగెదర్, మాకు ఇద్దరికి కలిపి ఎంత ఇచ్చింది అర్థం. ఫస్ట్ చాలా సింపుల్గా చూడండి, నాకు ఇచ్చిన పార్ట్ నేను షేర్ చేస్తున్నా. ఎంత మొత్తం 4 పార్ట్లు, 4 పార్ట్లు 2 పార్ట్స్ నేను తీసుకున్నా. ఓకే, రైట్. ఇక మా బ్రదర్కి ఇచ్చిన పార్ట్ ఏంది 1. సో 1/4 అంటే మొత్తం ఎంత తిన్నాము అంటే మొత్తం 3 భాగాలు తిన్నాము. సో 3 పార్ట్స్ ఈటింగ్ చేయడం జరిగింది. సో మొత్తం టోటల్ పార్ట్స్ ఎన్ని 4. అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఈ విధంగా మనం చూసినట్టు ఏం చేస్తాం, ఇప్పుడు మొత్తం ఎన్ని భాగాలు 4 పార్ట్స్. సో 4 పార్ట్స్లో 2 పార్ట్స్ ఈటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ 1 పార్ట్ తినరు, అంటే 4 పార్ట్లో 1 పార్ట్ ఈటింగ్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని పార్ట్స్, మొత్తం 4 పార్ట్స్ అయితే ఇద్దరు కలిసి 3 పార్ట్స్ ఈటింగ్ చేయడం జరిగింది. సో 3 పార్ట్స్ అంటే 3/4. సో ఇక్కడ మీరు గమనించండి, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు అంటే లైక్ ఫ్రాక్షన్స్కి కామన్ డినామినేటర్ రాసి న్యూమరేటర్స్ యాడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ 2 + 1 3/4. సో ఒక స్టెప్ రాద్దాం. షీ డిడ్ వచ్చింది ఇక్కడ. సో డిడ్ వచ్చినప్పుడు వెర్బ్ గివ్కి ఏమవుతుంది, గివ్ ఇచ్చుట. సో గివ్ అంటే గేవ్ అవుతుంది. సో హెన్స్ షీ గేవ్ 3/4 of apple to both of us together. That's all. చూడండి, చాలా సులభంగా మనము ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయొచ్చు. పార్ట్స్, హోల్ పార్ట్స్ ఎన్ని తీసుకున్నారు, పార్ట్స్ సమానంగా ఉన్నప్పుడు ఆ పార్ట్లు యాడ్ చేయడం వల్ల సబ్ట్రాక్షన్ అనేది సులభంగా అయిపోతుంది ప్రాబ్లం. సో మీరు ప్రాబ్లం అర్థం చేసుకోండి. మదర్ ఆస్క్డ్ నీలు అండ్ అవర్ బ్రదర్ టు పికప్ స్టోన్స్ ఫ్రమ్ ఈట్. ఇక్కడ గోధుమలు అంటే మన ఏరియా కాదు ఇది, ఇక్కడ నార్త్ ఇండియాలో ఈట్ అనేది ఆ స్టోన్స్ ఏరుకొని వాళ్ళు మిల్లు పెట్టుకుంటారు. మనం కూడా ఏం చేయొచ్చు, అప్పుడప్పుడు గోధుమ పిండి అంటే ఈట్ ఫ్లోర్ కాకుండా ఈట్స్ కొనుక్కొని మనం కూడా అందులో రాళ్ళు ఏరుకొని మిల్లు పెట్టించుకొని తినొచ్చు. సో ఇక్కడ మదర్ ఆస్క్డ్ నీలు అండ్ హర్ బ్రదర్ టు పిక్ స్టోన్స్ ఫ్రమ్ ఈట్. ఎవరెవరిని అడిగింది వాళ్ళమ్మ, నీలు వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని కూడా ఏమడిగింది, ఆ రాళ్ళు ఏరమని చెప్పింది. దట్స్ ఆల్. సో నీలు పిక్డ్ 1/4 ఆఫ్ టోటల్ స్టోన్స్. నీలు ఏం చేశాడు, మొత్తం రాళ్ళలో 1/4 తేరాడు. ఓకే, నెక్స్ట్
ఆర్ బ్రదర్ ఆల్సో పిక్డ్ అప్ 1/4 ఆఫ్ ది స్టోన్స్. వాళ్ళ బ్రదర్ కూడా 1/4 రాళ్ళు ఏగటం జరిగింది. సో స్టోన్స్ పికప్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ప్లస్ ఎందుకు రాసామంటే ఇద్దరు కలిసి ఎన్ని రాళ్ళు ఎరిగారు, ఇద్దరు కలిసి బోత్ పిక్ ద హౌ మచ్ స్టోన్స్ అంటే ఇక్కడ ఇద్దరు కలిపి రాళ్ళు యాడ్ చేయాలి కాబట్టి ఇద్దరు కలిసిన రాళ్ళు కలపాలి. సో కలపాలి అంటే ఏంటి, యాడింగ్ చేయాలి. యాడ్ అంటే ప్లస్ సైన్. సో నీకేం చెప్పాను, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నవి, సో లైక్ ఫ్రాక్షన్స్. సో న్యూమరేటర్స్ ని యాడ్ చేయడమే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/4. దీన్ని స్టాండర్డ్ ఫార్ములాకి మార్చుకోవచ్చు. ఓకే, 2/4 అంటే మనము స్టాండర్డ్ ఫార్ములా వచ్చేసి 1/2 ఉంది. ఎలా అంటే 2 1 జా 2 2 జా. సో 2 1s 2 2 2s 4. సో 1/2 అంటే 2 మీకు ఆల్రెడీ చెప్పా స్టాండర్డ్ ఫార్మ్ ఇంతకుముందు ఒకే నెంబర్తో డివిజన్ చేశా. సో 1 4 డివైడెడ్ బై 2 అంటే 2. సో ఇక్కడ ఏం అనుకున్నారు, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద స్టోన్స్ డిడ్ బోత్ పిక్ అప్ టుగెదర్. ఇక్కడ డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ వచ్చింది. సో డిడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వెర్బ్ పిక్. సో పిక్ అంటే పిక్డ్ అవుతుంది. సో బోత్ పిక్డ్ టుగెదర్, both picked together 1/2 of stones from the eat. ఆ గోధుమల నుంచి మనకి ఎంత తీశారు, హాఫ్ స్టోన్స్ తీసేయడం జరిగింది. హాఫ్ అంటే 2 పార్ట్స్ చేసినప్పుడు అందులో సగం ఎంత, హాఫ్ ఎంత అంటే 1. సో 1/2. దాట్స్ ఆల్. ఇక్కడ చూడండి 2/4 అన్నా కూడా 4 parts లో హాఫ్ ఎంత, 4 parts లో హాఫ్ 2 parts తీయడం జరిగింది అంటే 1/2 హాఫ్ అనేది. దాట్స్ ఆల్. సోహన్ వాజ్ పుట్టింగ్ కవర్స్ ఆన్ హిస్ నోట్బుక్స్. నోట్బుక్ల మీద కవర్లు పెట్టేది ఏంటి, మన ఇంగ్లీష్ అలా ఉంటుంది. సో మనం కొత్త పుస్తకాలకి అట్టలు వేస్తాం. సో మనం మన భాషలో అంటే నోట్బుక్స్ కి కవర్స్ వేస్తాం. ఎవరు, సోహన్ కూడా వేసాడు, అట్టాగా వేసాడు. కొత్త పుస్తకాలు ఇచ్చినప్పుడు మనం అట్టేయడం కామన్. ఓకే, మీరు చదవటం నేర్చుకోండి. చదివిన తర్వాత ఏం చేసిండ్రో అంటే ఏమి చదివిండ్రో ఏమి కాన్సెప్ట్ ఉందో అర్థం చేసుకుంటే చాలా సులభంగా ఉంటాయి. ఈ పుట్ 1/4 ఆఫ్ ద కవర్స్ ఆన్ మండే. మండే రోజున 1/4 కి అట్టలు వేయడం జరిగింది, కవర్స్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఈ పుట్ ఎనదర్ డే, ఎనదర్ 1/4 ఆఫ్ ట్యూస్డే. ట్యూస్డే రోజు కూడా 1/4 అట్టేయటం జరిగింది. రిమైనింగ్ ఎప్పుడు వేసాడు, వెడ్నెస్డే వేసాడు. అంటే మండే వచ్చేసి మొత్తం 4 పార్ట్స్ ఉంటే 1 పార్ట్ వేసాడు. సో ఇంకెన్ని ఉంటాయి, 3 పార్ట్స్ ఉంటాయి. సో 3 పార్ట్స్ ఉంటే ట్యూస్డే కూడా ఏం చేశారు, మనం చూసిన వెంటనే చేయడానికి లెక్క ఇది. 1 పార్ట్ వేసాడు. మొత్తం ఎన్ని పార్ట్స్ వేసాడు, 4 పార్ట్లలో 4 పార్ట్స్ లో 2 పార్ట్స్ వేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి, 2/4. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అసలు ఎన్ని సోమవారం అంటే మండే ట్యూస్డే ఎన్ని అట్టలు వేసారు, ఎన్ని కవర్స్ వేసారు నోట్బుక్స్ మీద, ఎన్ని వేసారంటే మండే కవర్స్ వేసిన నోట్బుక్ మీద కవర్స్ వేసిన ఫ్రాక్షన్ 1/4, ఇదేమో ట్యూస్డే 1/4. మొత్తము ఇక్కడ జాగ్రత్తగా యాడ్ చేద్దాం. ఫ్రాక్షన్స్ యాడ్ చేసేటప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అయితే కామన్ డినామినేటర్ రాసుకొని న్యూమరేటర్స్ ని యాడ్ చేయండి. సో 2/4 మొత్తం ఎన్ని పార్ట్స్, ఇక్కడ మొత్తం ఒక హోల్ పార్ట్ అంటే హోల్ అనుకోండి ఒకటి, అంటే మొత్తం పని ఒకటి అనుకోవాలి ఎప్పుడైనా సరే. అందులో కూడా ఏం చేయాలి, మనం అట్ట వేసి తీసేయాలి, కవర్స్ వేసి తీసేయాలి. సో ఈ విధమైన పొజిషన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు సింపుల్ గా 4 1 జా 4, 4 మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ 2/4. ఇదో పద్ధతి. మన పద్ధతి 1 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ చేసాము, 4, 4. సో 4/4 రాసుకుంటే
చేసినట్లయితే 1 అవుతుంది. సో ఎందుకు రాశాను 4/4 అంటే ఇక్కడ పార్ట్స్ అన్ని 4. సో దీన్ని 4తో డివిజన్ చేసినట్లయితేనే 1 వస్తుంది. సో ఈ విధంగా లైక్ ఫ్రాక్షన్ గా నేను మార్చేసాను. సో 4 డినామినేటర్ రాశాను, న్యూమరేటర్స్ ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేశాను. యాడ్ ఏం చేయొచ్చు, లైక్ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయమంటే న్యూమరేటర్ ని యాడ్ చేయాలి, కామన్ డినామినేటర్ రాసి న్యూమరేటర్స్ ని యాడ్ చేయాలి. 4 minus 2 that is equal to 2/4 that is equal to 1/2. That's all. మీ కాన్సెప్ట్ ఇంకొకసారి కూడా చూస్తాను, ఇంకొక ప్రాబ్లం కూడా చేస్తాను. ఇక్కడ మీకు 1 minus 2/7 అనుకోండి. సో వస్తువు మొత్తం వచ్చేసి 7 పార్ట్స్. ఇవి 7 పార్ట్స్ లో 2 పార్ట్స్ మనము 7 పార్ట్స్ లో 2 పార్ట్స్ మనము తీసుకోవడం జరిగింది. రిమైనింగ్ ఎంత అంటే దీని కాన్సెప్ట్ అది. ఎన్ని 7 పార్ట్ 2 పార్ట్స్ పోతే 5 పార్ట్స్ అంటే 5/7 మనం ఇలా రాయొచ్చు. కానీ మనం ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ ఏ విధంగా ఇక్కడ 7 పార్ట్స్ కదా, సో 7 తో డివిజన్ చేస్తే 1 వచ్చింది. సో ఈ విధంగా కామన్ ఏంటంటే 7 రాసి 7 minus 2 అంటే 5. అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం చెప్పాను అంతే. ఇది ప్రాబ్లం 1/2. స్టెప్స్ కూడా రాసి ఉన్నాను చూడండి ఒక్కసారి. ఇవి స్టెప్స్. ఫ్రాక్షన్ ఆఫ్ కవర్స్ పుట్ ఆన్ ద నోట్ బుక్ ఆన్ మండే. టైం సేవ్ కోసం నేను స్టెప్స్ రాసి పెట్టాను. ఇవ్వండి యాడ్ చేశాను. సో మొత్తం ఫ్రాక్షన్ లో కూడా అంటే మొత్తం చూడండి ఒకసారి. ఇక్కడ ఒక చిన్న పొరపాటు టైప్ చేయడంలో పొరపాటు జరిగినట్టుంది. ఒక్క నిమిషం చెప్తాను. వెడ్నెస్డే అంటే ట్యూస్డే, తర్వాత 2 కూడా మనం ఇక్కడ ఎలా రాసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది 2/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇక్కడ కామన్ డినామినేటర్ 2 రాసుకుంటాము. 2 minus 1 దట్ ఈజ్ ఈక్వల్ 1/2. సో ఇలా వచ్చింది. ఇక్కడ చిన్న టైప్ చేయడంలో పొరపాటు జరిగింది. ఓకే రైట్. అర్థమైన స్టెప్స్ కోసం మీకు స్టెప్స్ రాసుకోండి. అకాడమిక్ పిల్లల కోసమే ఈ స్టెప్స్ రాయడం జరిగింది. 5 ఎగ్జాంపుల్స్ స్టార్ట్ చేయమని 2 ఎగ్జాంపుల్స్ తయారు చేశాను మీకోసం. పిజ్జా వచ్చేసి 8 ఈక్వల్ పార్ట్ స్లైసెస్ చేసింది, ముక్కలు చేయడం జరిగింది. మేరీ ఏం చేసిందంటే ఈట్ 3 slices, జాన్ 2 slices. హౌ మచ్ పిజ్జా దే ఈట్ టుగెదర్. ఇద్దరు కలిసి ఎంత తిన్నారు. మీరు ప్రతి పదానికి అర్థం తెలిసి ఉండాలి. మన మాతృభాషలో ఏ లాంగ్వేజ్ అయితే మనకి మదర్ టంగ్ ఉంటుందో ఆ టంగ్ లోకి మన పదాలు మార్చుకోగలిగితే సూపర్ స్పీడ్ గా మనం చేయగలుగుతాం. ఇక్కడ మొత్తం ఎన్ని 8 pieces, 3 slices ఎవరు మేరీ తీసుకుంది. జాన్ 2 pieces, మొత్తం 5 pieces. ఇంకెన్ని ఉంటాయి 3 pieces. టోటల్ ఎన్ని 3/8 అంటే టోటల్ 8. సో రిమైనింగ్ 3. సో ఇక్కడ ఎన్ని తిన్నారు అంటే ఇక్కడ 3 to 5/8. సో ఇక్కడ మనం అడిగిన లెక్క ఏంటి, ఫస్ట్ హౌ మచ్ పిజ్జా దే ఈట్ టుగెదర్. ఇద్దరు కలిసి ఎంత తిన్నారు అంటే 5/8. చూడండి, మేరీ 3 out of 8 slices, జాన్ 2 out of 8 slices. సో టోటల్ ఫ్రాక్షన్ 3/8 plus 2/8 that is equal to 5/8. They eat 5/8 of pizza together. సో ఈ విధంగా స్టెప్స్ కూడా మీకు సులభంగా రాసి పెట్టాను. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా చేశాను. అంటే ఈ సెల్ఫ్ ప్రాబ్లమ్స్, మీ ఇష్టం వచ్చిన ప్రాబ్లమ్స్ మీరు రాసుకోవచ్చు. ఇక్కడ బాక్స్ కంటైనింగ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి, గోళీలు 24 ఉన్నాయి. షారా took 1/3 of marbles and Tom took 1/4 of marbles. What fraction of the marbles they did together? ఇక్కడ మీరు చూడండి చాలా సులభంగా చేయొచ్చు. సో ఇక్కడ 1/3 అంటే మొత్తం 1/3 అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 3 గోళీలు ఉంటే ఒక గోళీని తీసుకుంది. అంటే ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి. 24 చేయండి, ఇక్కడ 24 చేయండి. అంటే 24 చేయాలంటే 3/8. నెక్స్ట్ 1/4 అంటే 4 గోళీలు 4 మార్బుల్స్ అంటే 1 మార్బుల్ తీయటం జరిగింది. సో ఇక్కడ 24 రావాలంటే ఏం చేయాలి, కింద 6 తో మల్టిప్లై చేయాలి. సో చూడండి 8/24 ప్లస్ 6/24. 24 మార్బుల్స్ ఉంటే 8 తీశారు. 24 మార్బుల్స్ ఉంటే టామ్ 6 తీసారు. మొత్తము కామన్ డినామినేటర్ రాసుకొని సో మనం ఏం తీసుకోవాలి, 8 న్యూమరేటర్స్ యాడ్ చేయడమే. ఓకే, దట్ ఈస్ ఈక్వల్
14/24. That is equal to 2 7 ja 2 12 ja 2 1 ja 2 2 2 2 4. సో ఇది మన ప్రాబ్లం. మీకు ఇంకా కూడా సులభంగా రాయడం జరిగింది. ఎలా రాశానో చూద్దాం. 1/3 రాసి ఎన్ని మొత్తం క్వాంటిటీ ఎంత 4 అంటే 24ని 3 పార్ట్స్ చేయండి. 24/3 అంటే 8 8 1 ja 8. సో దీన్ని ఇలా రాశాను నేను. ఏంటంటే 124 ja 24 3 24/3 అంటే 8. ఇలాగ ఇక్కడ కూడా 1/4 into 24 అంటే 24 1 ja 24/4 4 1 ja 4 6 ja స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చా. మొత్తం ఎన్ని హౌ మెనీ మార్బుల్స్ 6 8 + 6 14. సో ఇక్కడ మొత్తం మార్బుల్స్ 24 లో 14 సబ్ట్రాక్షన్ చేయడం 14 పికప్ చేయడం జరిగింది. సో తీసుకోవడం జరిగింది, టుక్ చేయడం జరిగింది. సో ఫ్రాక్షన్ ఆఫ్ ద మార్బుల్స్ దే టుక్ టుగెదర్ 7/12. That's all. Next. నేను ఏ పద్ధతి చెప్పినా మీరు అండర్స్టాండింగ్ అయ్యి ఏ పద్ధతిలో మీరు ప్రాబ్లం చేసేటట్టు ఏ మెథడ్లో మీరు ప్రాబ్లం చేసేటట్టు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ విత్ హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్. నేను డయాగ్రామ్స్ మీకు గీస్తాను ఫస్ట్ సింపుల్ గా. యాడ్ విత్ హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్ మీకు ఫస్ట్ నేను ప్రాబ్లం చూపించాను. సో ఫస్ట్ ఒక బాక్స్ తీసుకున్నాను, 8 పార్ట్స్ చేశాను. సో ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, వాట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రాక్షన్, మీరు జాగ్రత్తగా చూడండి. అన్ని ఒకసారి చేసేద్దాం ప్రాబ్లమ్స్ అన్ని. సో ఫస్ట్ ఒక్కటే బాక్స్ షేర్ చేయడం జరిగింది, చూడండి జాగ్రత్తగా. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటంటే 1/8. నెక్స్ట్ ఇక్కడ రెండు ప్లస్ కదా, ఇంకొక ఫ్రాక్షన్ కూడా యాడ్ చేయాలి. ఇంకొక ఫ్రాక్షన్ వచ్చేసి 1/8. సో ఇప్పుడు నేను 2 షేడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఈ యొక్క పార్ట్ ఈ పార్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ వాల్యూ అంటే 2/8. ఎందుకని మొత్తం టోటల్ పార్ట్స్ 8, మనం షేడ్ చేసిన పార్ట్లు 2/8. సో ఇక్కడ నేను కూడా మళ్ళీ ఒకసారి ప్రాబ్లం జాగ్రత్త చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. సో ముందు కామన్ డినామినేటర్ రాసుకున్నాం మనము, న్యూమరేటర్స్ యాడ్ చేసాము. 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 2/8. స్టాండర్డ్ ఫామ్ రావాలి అంటే 2 1s 2 4s 2 4 ja అంటే 1/4 2 4 ja 8 1/4. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ 5 పార్ట్స్ చేయడం జరిగింది. బాక్స్ తీసుకున్నాను, రెక్టాంగిల్ ని 5 పార్ట్స్ ఈక్వల్ పార్ట్ చేశాను. అందులో 2 పార్ట్స్ మనము షేర్ చేద్దాం. సో షేర్ చేసేటప్పుడు మీరు 2 పార్ట్స్ షేర్ చేద్దాం. నెక్స్ట్ టూ పార్ట్స్ ఇక్కడ కూడా 3/5 ప్లస్ 3/5. సో 3/5 అంటే 3 పార్ట్స్ షేర్ చేయాలి ఇక్కడ. మొత్తం ఇన్ని టోటల్ పార్ట్స్ ఇక్కడ 2 ఇక్కడ 3 మొత్తం 5 పార్ట్స్ మనం షేర్ చేద్దాం. ఈ మన రిజల్ట్ దాంట్లో ఇదే కదా రిజల్ట్ మనకి. అంటే ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా ప్లస్ పెట్టిన తర్వాత ఈజ్ ఈక్వల్ రాసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం ఇన్ని 5/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 పీస్ ఆల్రెడీ పూర్తిగా మనము షేర్ చేసాం, గమనించారా మీరు. అంటే ఈ 2 3 5 అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని 5, దట్ ఈజ్ కామన్ డినామినేటర్. న్యూమరేటర్స్ యాడ్ చేయండి, 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/5 5/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా యాడ్ చేస్తాము, చూసుకోండి ఒకసారి. ఇక్కడ 6 పార్ట్స్ చేయడం అనేది 1 పార్ట్ మనం షేర్ చేద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా
వన్ పార్టే షేడ్ చేయడం జరిగింది, ఇక్కడ వన్ పార్ట్ షేడ్ చేశాను. ఓకే రైట్, ఇక్కడ కూడా వన్ పార్ట్ షేడ్ చేశాను నేను. సో దట్ ఈక్వల్ టు వచ్చింది, చూసుకో ఈక్వల్ టు వచ్చినప్పుడు ఎంత మనకు రిజల్ట్ 1 2 3 షేడ్ చేద్దాం. సో ఫ్రాక్షన్ టోటల్ పార్ట్స్ అన్ని 6, 3 షేడ్ చేయడం జరిగింది. సో 3 1 జా 3 2 జా 1/2 ఆన్సర్. సో ఈ విధంగా హెల్ప్ ఆఫ్ మనం డయాగ్రామ్ తో ఈ విధంగా యాడ్ చేయొచ్చు. కామన్ లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు కామన్ డినామినేటర్ రాసుకొని న్యూమరేటర్స్ యాడ్ చేసుకుంటే ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషన్ చాలా సులభంగా ఉంటుంది. దట్స్ ఆల్. నెక్స్ట్, ఆల్రెడీ బాక్సెస్ మనము డ్రా చేయడం జరిగింది. సో పిక్టోరియల్ గా చూద్దాం. యూజింగ్ పేపర్ ఫోల్డింగ్ కూడా మీరు చేసుకోండి. ఇలాంటి పేపర్ తీసుకొని ఇలా మీరు ఒక 3 భాగాలు చేయండి, తర్వాత 4 భాగాలు చేయండి. ఈ విధంగా చేయండి. ఫస్ట్ 1/2 అంటే ఇగో ఇక్కడ 1/12 రెడ్ రంగుతో షేడ్ చేయడం జరిగింది. సో ఇది 1/12. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 1/12 అంటే ఇక్కడ ప్లస్ రాసి ఈ 1/12 అంటే 12 పార్ట్స్ ఉంది, మీరు గమనించండి. 12 పార్ట్స్ లో 1 పార్ట్ షేడ్ చేస్తున్నాం. మనకి ఎంత వచ్చింది అనేది మీరు పేపర్ ఫోల్డింగ్ మీరు చేసుకోండి. మామూలుగా ఇప్పుడు నేను సెల్ఫ్ గా చేసేస్తున్నాను. ఇక్కడ మొత్తం ఎన్ని 2 పార్ట్స్, టోటల్ 2 పార్ట్స్. ఇక్కడ 2 పార్ట్స్ షేడ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ పార్ట్స్ 12 అంటే 1/6 పార్ట్. దట్స్ ఆల్. మళ్ళీ ఒకసారి చూడండి. 12 పార్ట్స్ చేయడం 1 పార్ట్ షేడ్ చేయడం జరిగింది. ఇక్కడ 12 పార్ట్స్ చేయడం జరిగింది, 1 పార్ట్ షేడ్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారు? 2 పార్ట్స్. సో 2 పార్ట్స్ నేను షేడ్ చేశాను. మొత్తం ఎన్ని పార్ట్స్ ఇది? 12 అంటే సో చూడండి ఎన్ని పార్ట్స్ షేడ్ చేశారు? 2/12 రాయడం జరుగుతుంది. అండర్స్టాండ్? సో దట్ ఈస్ ఈక్వల్ 1/6. దట్స్ ఆల్. నెక్స్ట్ 5. Make 5 more examples of problems given 1 and 2 above. Solve them with your friends. మీరు ఇందాక నేను 5 పార్ట్స్ చేసే కదా, అలాగే మీరు ఒక 7 పార్ట్స్ 3 పార్ట్స్ 2 పార్ట్స్ చేయండి. ఆ విధంగా యాడ్ చేయండి. సపోజ్ ఒక ఉదాహరణకి ఒక ప్రాబ్లం చెప్తాను. సపోజ్ నేనేం చేస్తానంటే 3/2 ప్లస్ 2/2 రాస్తున్నా. ఒకసారి చూడండి. అంటే ఏం చేశానంటే ఒక సార్ 2 పార్ట్స్ అంటే వస్తువు 2 పార్ట్స్. సో ఇక్కడ ఎన్ని 2 పార్ట్స్. నెక్స్ట్ ఇంకొక వస్తువు కూడా కావాలి. వస్తువును ఇంకో పార్ట్ చేస్తే 3 పార్ట్స్ వచ్చింది. 3/2 కదా. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇది వచ్చేసి 2/2 కదా. అంటే 2 పార్ట్స్ చేయండి, 2 పార్ట్స్ సెట్ చేస్తే 2/2 అయింది. ఇదేమో 2/2 వస్తువు ప్లస్ 1/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. సో ఈ రెండు మనం యాడ్ చేసినట్లయితే మీరు చూడండి, ఇది పూర్తి వస్తువు, పై వస్తువు పూర్తి వస్తువు వచ్చింది. ఇక్కడ కూడా పూర్తి వస్తువు వచ్చింది. ఇంకా అంటే 2 భాగాలు చేసాం, ఒక భాగం షేడ్ చేశాను. సో మొత్తం ఎన్ని పార్ట్స్? 5/2. ఇలా కూడా మీరు రాయొచ్చు. అంటే మీకు ఉదాహరణ కోసం రాస్తాను. ఇంకా 1/3 ప్లస్ 1/3 అనుకోండి. మీరు ఏం చేస్తారు? సులభంగా ఇలా ఒక బాక్స్ తీసుకోండి. సో 3 పార్ట్స్ చేయండి, ఒక పార్ట్ షేడ్ చేయండి, అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, ఇలా చూడండి. ఇక్కడ చేయండి. మొత్తం టోటల్ ఎన్ని? మొత్తం 3 పార్ట్సే, దాంట్లో మార్పు ఏమి లేదు. చేంజ్ నో చేంజ్. సో ఇక్కడ 2 పార్ట్స్ 2/3. ఓకే. నెక్స్ట్ ఇంకా మీకు చూడండి 1/4. అంటే ఇది 1/4. ఓకే రైట్. ఇంతవరకు ఒక పార్ట్ షేడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్లస్ 2/4. మీరు రెక్టాంగిల్ గీయాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం. స్క్వేర్ అని గీయచ్చు, లేకపోతే సర్కిల్ గీయచ్చు, మీ ఇష్టం. అది చాయిసెస్. ఇవి ఒకే షేప్ లో ఉండాలని అంచనా వేసుకోండి ఖచ్చితంగా. మొత్తం ఎన్ని? 1 2 3 పార్ట్స్ షేడ్ చేస్తాం. సో 3/4 అంటే 3 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా 2 ప్రాబ్లమ్స్ మీరు సెల్ఫ్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ డిఫరెన్స్ అంటే
ఫస్ట్ డిఫరెన్స్ కనుక్కోండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 7/8 అండ్ 3/8. ఇక్కడ ఏ ఫ్రాక్షన్ లో నుంచి ఏ ఫ్రాక్షన్ తీసేయాలని ముందు అంచనా వేసుకోండి. ఫస్ట్ పెద్ద ఫ్రాక్షన్ ఎప్పుడైనా సరే పెద్ద నెంబర్ లో కూడా చిన్న నెంబర్ సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్ట్ స్మాల్ నెంబర్ ఫ్రమ్ బిగ్గెస్ట్ నెంబర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టే లైక్ ఫ్రాక్షన్స్, ఇక్కడ డినామినేటర్స్ 8 ఉంది, న్యూమినేటర్ ఏది పెద్దది? 7 పెద్దది. సో 7/8 మైనస్ 3/8 కామన్ డినామినేటర్ రాసుకోండి. సో న్యూమినేటర్ 7 minus 3 is equal to 4. 4/8 that is equal to 1/2. చూడండి, మదర్ మేడ్ ఏ గుడ్ పట్టి అనేది ఒక స్వీట్, ఒక వంటకం. ఈ పట్టి రౌండ్ షేప్ లో తయారు చేసింది. సి డివైడ్స్ ఇంటూ 5 parts. ఆమె ఎన్ని పార్ట్స్ చేసింది? రౌండ్ షేప్ లో ఉంది, 5 parts చేయడం జరిగింది. సో సీమా 1 piece ఫ్రమ్ ఇట్. ఇందులో నుంచి సీమా ఒక పీస్ తీసుకుంది. సో 1/5. నెక్స్ట్ ఇతను ఏం చేశాడు? నెక్స్ట్ నేను ఐ ఈట్ ఎనదర్ పీస్, నేను ఒక పీస్ తీసుకున్నాను, తిన్నాను. మొత్తం ఎన్ని పీసులు తీసుకున్నాము? 2 pieces. ఇంకెన్ని ఉంటాయి పీసులు అక్కడ? 3/5 ఉంటాయి. ఓకే, సో మనం అడిగింది ఏంటి అంటే మనం ముందే అంచనా వేసుకున్నాం అంతా. హౌ మచ్ వుడ్ బి లెఫ్ట్, ఇంకా మిగిలి ఉన్నాయి అంటే 3/5. దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. మొత్తం ఒక్కటి ఆబ్జెక్ట్ ఒకటే అనుకోవాలి, ఎందుకంటే ఒక్కటే రౌండ్ పీస్, ఏ గుడ్ పట్టి ఒకటే తయారు చేసింది ఆవిడ. అమ్మ ఒక గుడ్ పట్టి తయారు చేసింది. ఆ గుడ్ పట్టిలో కూడా మనం ఏం తీసుకొని తిన్నామో చూద్దాం ఒకసారి. 2/5 చూడండి, అంటే తిన్నవాడు ఈటింగ్ చేసిన పీసులు మనం రాసాం, పార్ట్ రాసాం 2/5. మీకు ఇందాకే చెప్పా, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు డైరెక్ట్ గా వేయాలంటే 1 5s are 5, 5 minus 2 that is equal to 3/5. ఇది ప్రాసెస్. మీరు ఆల్రెడీ 2 pieces తిన్నారు కాబట్టి ఇంకో ఎన్ని పీసెస్ ఉంటాయి? 3 pieces ఉంటాయి లెఫ్ట్. ఇంకెన్ని? 3. సో రిమైనింగ్ అయినా లెఫ్ట్ అయినా ఒకటే, 3 pieces, 3/5. సో దీనికి ఇంకా మనకు ఇందాక చెప్పి ఇక్కడ ఎన్ని 5 parts కదా. దీని కింద మనము 1 రావాలంటే ఈ కింద 5 ఉండాలి, అంటే డినామినేటర్ 5 ఉండాలి. పైన ఎంత రాసినట్లయితే 1 వచ్చింది అంటే 5. 5ను 5 తో డివిజన్ చేస్తే 1 వచ్చింది. అది దట్స్ ఆల్. దట్ ఈస్ ఈక్వల్ 5. ఇక్కడ డినామినేటర్స్ కామన్ డినామినేటర్ 5 కాబట్టి 5 రాసుకున్నాను. న్యూమినేటర్ సబ్ట్రాక్ట్ చేయండి. 5 - 2 అంటే 3. సపోజ్ ఒక చిన్న ఉదాహరణ మళ్ళీ చెప్తాను, మీకు అండర్స్టాండింగ్ కోసమే చాలా నిదానంగా స్లోగా చెప్పుకుంటున్నా. ఇది ఇలా రాశాను అనుకోండి. నేను మామూలుగా ఈ ప్రాబ్లం మీరు 2 7s are 14 - 1 13/7 దట్స్ ఆల్. ఎలా చేయాలి అంటే ఈ ప్రాబ్లంకి ఇక్కడ చూడండి, కింద ఇక్కడ పార్ట్ 7 రాసుకున్నా. ఏ నెంబర్ తో 7 డివిజన్ చేస్తే 2 వచ్చుద్ది అంటే, లేదా 2 7s are 14 రాసేసుకొని 14/7 2 అట్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ కామన్ డినామినేటర్ 7 రాసి 14 - 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ 13/7. దట్స్ ఆల్. అంటే మీకు ఉదాహరణ కోసం రాసి, ఇది మీ ప్రాబ్లంలో లేదు ప్రెజెంట్, సో మీకోసం రాశాను ఇది. అండర్స్టాండ్. నెక్స్ట్, మై ఎల్డర్ సిస్టర్ డివైడెడ్ ద వాటర్ మిలాన్ ఇంటూ 16 parts. మై ఎల్డర్ సిస్టర్ వాటర్ మిలాన్ ని 16 parts గా కట్ చేయడం జరిగింది. అంటే డివైడ్ అంటే ఎలా చేస్తాం? పుచ్చకాయని కట్ చేస్తాం అంతే కదా. సో 16 parts. అందులో ఐ ate 7 out of them అంటే 16 parts లో కూడా నేను 7 parts తిన్నాను, ఈట్ చేశాను. ఓకే. మై ఫ్రెండ్ ate 4. మా ఫ్రెండ్ ఎన్ని తిన్నారు? 4. ఇంట్లో 16 లో 4 తిన్నాను. హౌ మచ్ డిడ్ ఈట్ బిట్వీన్ అస్? మేము ఇద్దరు కలిసి ఎన్ని తిన్నాము అంటే చూడండి, ఇక్కడ 7, ఇతను వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి 4, మొత్తం వచ్చేసి 11. 11/16. హౌ మచ్ మోర్ ఆఫ్ వాటర్ మిలాన్ డిడ్ ఐ ఈట్ దాన్ మై ఫ్రెండ్? మా ఫ్రెండ్ కంటే నేను ఎక్కువ ఎన్ని తిన్నాను అంటే ఇలా డిఫరెన్స్ చూద్దాం. ఎవరు ఎక్కువ తిన్నారు అంటే మీకు కనబడుతుంది, నేను ఎక్కువ తిన్నాను, ఐ ate. సో ఆ 7/16 సబ్ట్రాక్షన్, 7/16 మైనస్ 4/16 సబ్ట్రాక్ట్ చేయండి. సో కామన్ డినామినేటర్ రాసుకోండి.
న్యూమరేటర్ లో కూడా తీసేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. 7 - 4 అంటే 3, 3/16. That's all. What portion of watermelon remained? No, the portion of watermelon remained ఎంత ఉంది? 16 parts లో 11 ఈట్ చేయడం జరిగింది. ఎన్ని ఉంటాయి? 16 parts లో 5 ఉంటాయి. 11 పోతే 5 ఉంటుంది. అంటే 1 - మొత్తం వాటర్ మిలాన్ అనేది 1 హోల్. సో దాంట్లో గుండా మనం ఏం చేయాలి? 1/11/16 సబ్ట్రాక్ట్ చేయాలి. 1 - 11/16 మనం చేయాలి. ఎందుకని? ఒక హోల్ లో నుంచి మనం తీసుకున్న పార్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ పార్ట్ వస్తుంది. సో ఇలాంటి విషయం మీకు ఏం చెప్పాను? 16 × 1 = 16 - 11/16 దట్ ఈజ్ ఈక్వల్ 5/16. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి కూడా మీకు చెప్పా. మీకు ఏం చెప్పాను అంటే ఇటువంటి ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మల్టిప్లై చేయండి. 16/16 16/16 1. దట్ ఈజ్ మీకు ఇక్కడ కూడా ఇందాక కూడా చెప్పి ఏం చెప్పానంటే ఇక్కడ కింద 16 రాయాల్సి ఉంది. సో ఏ నెంబర్ తో 16 డివిజన్ చేస్తే 1 వస్తుంది. సో 16 - 11/16 దట్ ఈజ్ ఈక్వల్ 5/16. స్టెప్స్ మీరు జాగ్రత్తగా రాసుకోండి. ఏం రాసుకుంటారంటే ఈ ప్రాబ్లమ్ స్టెప్స్ ఈ విధంగా ఉంటాయి, చూసుకోండి ఒకసారి. వాటర్ మెలన్ డివైడెడ్ ఇంటూ 16 parts. I ate 7/16 part. My friend ate 4/16. టోటల్ పోర్షన్ ఈటెన్ అంటే ఇవి రెండు యాడ్ చేసాము. నెక్స్ట్ వాటర్ మెలన్ ఈటెన్ బై మీ మోర్ దాన్ మై ఫ్రెండ్ అంటే ఈ మా ఫ్రెండ్ నేను తినదాంట్లో కూడా మా ఫ్రెండ్ తినది సబ్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. రిమైండ్ అంటే మొత్తం వీళ్ళు సార్ జాగ్రత్త చూడండి. మొత్తం పార్ట్ వచ్చేసి 11/16 వాళ్ళు ఈటింగ్ చేశారు కాబట్టి రిమైనింగ్ పార్ట్ వచ్చేసి 5/16. స్టెప్స్ చెప్పుకున్నాను, చూసి రాసుకోండి. ఈ ఎక్సర్సైజ్ 7.5 ఫస్ట్ మనం కాన్సెప్ట్ చెప్పాము. కాన్సెప్ట్ మీరు సులభంగా నేర్చుకున్నట్లయితే, ఈ జాగ్రత్తగా విన్నట్లయితే ప్రతి ప్రాబ్లం సులభంగా చేయడం జరుగుతుంది. చూడు, రైట్ దీస్ ఫ్రాక్షన్స్ అప్రోప్రియేట్లీ యాజ్ ఎడిషన్స్ ఆర్ సబ్ట్రాక్షన్స్. ఇవి ఎడిషన్ చేయడం జరిగిందా, సబ్ట్రాక్షన్ చేయడం జరగాలి. ఇక్కడ 1 part ఉంది, ఇక్కడ 2 parts చేయండి. మొత్తం 3 parts అంటే 1, 2, 3 parts వచ్చినాయంటే అర్థం ఏంటి? ఎడిషన్ చేయాలి. దట్స్ ఆల్. సో ఫ్రాక్షన్ మీకు బాగా తెలుసు. ఫ్రాక్షన్ గురించి నెక్స్ట్ ఫ్రాక్షన్ చూడండి ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ 1 part షేర్ చేయడం జరిగింది, టోటల్ పార్ట్స్ 5. ఇక్కడ 2 parts షేర్ చేయడం జరిగింది, 2/5. 1 + 2/5 ఈజ్ ఈక్వల్ టు 3/5. ఎందుకంటే 3 parts షేర్ చేయడం జరిగింది, 2 parts. ఓకే, రైట్. ఇక్కడ మొత్తం హోల్ అంటే ఒక ఆబ్జెక్ట్ ని పార్ట్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఆబ్జెక్ట్ ఎన్ని పార్ట్స్ చేయడం జరిగింది? 5 parts. 5 parts చేశారు, 5 parts షేర్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, 5 parts ఉన్నాయి. 5 parts లో 3 parts సబ్ట్రాక్షన్ చేసినట్లయితేనే 2 parts ఉంటాయి. సో ఇక్కడ మైనస్ సైన్ పెట్టాలి. సో 5/5 మైనస్ ఈ ఫ్రాక్షన్ యొక్క ఏంటి? 3/5. సో ఇక్కడ ఏమవుతుంది? మొత్తం టోటల్ గా 2/5. దాట్స్ ఆల్. 2/5. చూడండి, ఎడిషన్ ఇక్కడ ఏమో ఎడిషన్ గుర్తు, ఇక్కడ సబ్ట్రాక్షన్. ఇక్కడ కూడా గమనించండి, షేడెడ్ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, మొత్తం ఇక్కడ 5 వచ్చినాయి. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఎడిషన్ చేసి ఉంటారు అనమాట. అంటే 2/6 ప్లస్ 3/6 దట్ ఈజ్ ఈక్వల్ 5/6. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే కామన్ డినామినేటర్ ఉంది కాబట్టి 6 రాశాను. 2 + 3 5, 5/6. మీరు జాగ్రత్తగా గమనించండి, ఏం లేదు. మనకి లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు కామన్ డినామినేటర్ రాయటము, మనం ఏం చేయాలి? నెక్స్ట్ వెంటనే ఆ యొక్క న్యూమరేటర్స్ యాడ్ చేయాలి. ఇక్కడ అదే విధంగా కామన్ డినామినేటర్స్ ఉండి ఆ మైనస్ సింబల్ ఉన్నా కూడా న్యూమరేటర్ లో కూడా డినామినేటర్ సబ్ట్రాక్షన్ చేయాలి. దట్స్ ఆల్. చాలా స్పీడ్ గా చేద్దాం ఇవి. సో కామన్ డినామినేటర్స్ ఉన్నాయి అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఎడిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 18 రాసాము. కామన్ డినామినేటర్ రాసిన తర్వాత న్యూమరేటర్స్ యాడ్ చేశా. సో 2/18 దట్ ఈజ్ ఈక్వల్ 1/9. బి ప్రాబ్లం చూడండి, కామన్ డినామినేటర్ 15 అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మాత్రమే మనము చేయగలుగుతాము. సో మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఒకసారి. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మీకు గమనించండి, 8 + 3.
సో 11/15 11 15 ఒకే టేబుల్ తో డిజిబుల్ అవ్వవు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి కామన్ డినామినేటర్ రాసి 7 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/7. నెక్స్ట్ జాగ్రత్తగా గమనించండి, కామన్ డినామినేటర్ 22 ఎందుకంటే లైక్ ఫ్రాక్షన్స్ చూసిన వెంటనే వేస్తున్నాము. నెక్స్ట్ న్యూమరేటర్ 1 + 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 22/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి లైక్ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. సో 15 రాశాను, 12 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/15 దట్ ఈజ్ 12 - 7 5. సో ఇక్కడ చూడండి ఇవి రెండు కూడా మనం 5 తో డివిజన్ చేయొచ్చు. సో 5 1 × 5 15 / 5 అంటే 3 1/3 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి కామన్ డినామినేటర్ 8 ఎందుకు రాస్తానంటే చూసిన వెంటనే లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు కామన్ డినామినేటర్ రాయటము. న్యూమరేటర్స్ ని ఇక్కడ ఏ సైన్ ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 5 + 3 8 8/8 అంటే ఎంత 1. దాట్స్ ఆల్. చూడండి మన కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలా సులభంగా ప్రాబ్లమ్స్ స్పీడ్ గా చేయగలుగుతున్నాం. ఇక్కడ నెక్స్ట్ చూడండి ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ ప్రాబ్లం మీరు జాగ్రత్తగా గమనించండి. జీ ప్రాబ్లం వచ్చేసి 1 - 2/3 ఇలాంటి ప్రాబ్లం వస్తుంది స్పీడ్ గా చూడండి. 1 ఇక్కడ 3 × 1 రాయండి, 3 × 1 - 2/3 దట్ ఈజ్ ఈక్వల్ 3 - 2/3 దట్ ఈజ్ ఈక్వల్ 1/3. ఇక్కడ ఇంకా ఇంకో పద్ధతి కూడా ఉంది చూడండి, అంటే కొంచెం మీ కాన్సెప్ట్ నేర్చుకుంటారని చెప్పలేదు ఇంకా స్పీడ్ గా నేను. ఇక్కడ కూడా 1 ఉంటే అనుకోండి మనసులో. సో ఇక్కడ ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కట్టడం ఒక పద్ధతి అయితే, ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ 3 రావాలంటే డినామినేటర్ 3 తో మల్టిప్లై చేస్తూ వస్తుంది. అదే 3 న్యూమరేటర్ తో మల్టిప్లై చేయాలి. సో 3/3 దట్ -2/3 దట్ ఈజ్ ఈక్వల్ 3 - 2/3. హెచ్ ప్రాబ్లం మీరు చూడండి లైక్ ఫ్రాక్షన్స్ కామన్ డినామినేటర్ రాయండి. న్యూమరేటర్ 1 సైన్ ప్లస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ 1 + 0 1 1/4 దాట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి జాగ్రత్తగా చూడండి, నేనేం చెప్పాను ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 5s are 15 - 12/5 దట్ ఈజ్ ఈక్వల్ 15 - 12 దట్ ఈజ్ ఈక్వల్ 3/5. సో ఇది ఇంకో రకంగా కూడా చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే నేను ఏం చెప్పానంటే 3 ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఉంటే 5 అనేది ప్రతి ఆబ్జెక్ట్ 5 పార్ట్స్ చేయడం జరిగింది. 1 ఆబ్జెక్ట్ వచ్చేసి 5, నెక్స్ట్ 2 ఆబ్జెక్ట్ వచ్చేసి 5, నెక్స్ట్ 3rd ఆబ్జెక్ట్ వచ్చేసి 5, మొత్తం 15 పార్ట్స్ ఉంటాయి. సో 15 పార్ట్స్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఎన్ని చేసాము 5. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలా సులభంగా ఉంటుంది మీకు. చూడండి దట్ ఈజ్ ఈక్వల్ 3/5. ఇంకా మీరు కొంచెం అంటే ఇప్పుడు దాకా చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు కొంచెం ఇది అవ్వకుండా చెప్పడం జరుగుతుంది. చూడండి ఒకసారి, అంటే ఇక్కడ 3 రావాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ కింద మాత్రం డినామినేటర్ 5 ఉండాలి. సో ఇక్కడ మొత్తం మీద ఇక్కడ ఏ నెంబర్ వేస్తే 3 వచ్చిందంటే 15 మైనస్ ఈ విధంగా కూడా చేయొచ్చు. లేదా ఇక్కడ ఇలా రాసి ఎల్సిఎం వచ్చేసి 5 కట్టుకోండి. 1 5 5 అంటే 1 5 ఎల్సిఎం 5. సో మీరు జాగ్రత్తగా గమనించండి 1 హౌ మెనీ టైమ్స్ 5 పోతుంది 5 టైమ్స్ 5 3 = 15. 5 వచ్చేసి 1 టైము, సో 12 అంటే 3/5. మీకు ఎన్ని రకాలుగా చెప్పడం జరిగింది, ఏ రకం నచ్చితే ఆ రకం సులభంగా చేసుకోండి ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ చాలా సులభమైన ప్రాబ్లం, మీరు ప్రాబ్లం చదవండి, చాలా ఈజీగా చేయొచ్చు. శుభం పెయింటెడ్ 2/3 ఆఫ్ ద వాల్ స్పేస్ ఇన్ హిజ్ రూమ్. అలా స్పేస్ రూమ్ లో ఉన్న స్థలంలో గోడకు వచ్చేసి 2/3 పార్ట్ అంటే 3 పార్ట్స్ ఉంటే 2 పార్ట్స్ ఇతను పెయింట్ వేసాడు. ఇంకెంత వేయాలి అంటే మీకు గమనించండి మొత్తం ఎన్ని పార్ట్స్ చేశారు ఆ స్పేస్ ని, గోడ స్పేస్ ని. వాల్ స్పేస్ వచ్చేసి అతను వచ్చేసి 3 పార్ట్స్ చేస్తే 2 పార్ట్స్ వేయడం జరిగింది. ఇంకెన్ని పార్ట్ ఉంది 1 పార్ట్ ఉంది, దట్స్ ఆల్. ఇది సిస్టర్ మాధవి. శుభం యొక్క సిస్టర్ ఎవరు? శుభం యొక్క సిస్టర్ మాధవి. మాధవి హెల్ప్ చేసింది, అందులో ఆ పెయింట్ వేయాల్సిన వాల్ స్పేస్ లో 1/3 పార్ట్ వేసింది, అంటే 3 పార్ట్స్ 1 పార్ట్ వేసింది. ఆల్రెడీ 2/3 అంటే 2 పార్ట్స్ వేసింది, 1 పార్ట్ వేయాలి, 1 పార్ట్ ఈ అమ్మాయి వేసేసింది. సో మనకేమవుతుంది, హౌ మచ్ డిడ్ దే పెయింట్ టుగెదర్, ఇద్దరు కలిసి ఎంత వేశారు అంటే టోటల్ గోడ మొత్తం వేశారు అంటే 1. అంటే గోడ మొత్తం అంటే స్పేస్ వాల్ యొక్క రూమ్ లో ఉండే
వాల్ యొక్క స్పేస్ మొత్తం పెయింట్ చేయడం జరిగింది. సో కాకపోతే స్టెప్స్ కావాలి కదా. 3 పెయింట్ వచ్చేసి ఈ శుభం పెయింటెడ్ వచ్చేసి 2/3, ఈ సిస్టర్ మాధవి హెల్ప్ పెయింటెడ్ వచ్చేసి 1/3. ఈ రెండు యాడ్ చేసినట్లయితే ఇవి వచ్చేసి లైక్ ఫ్రాక్షన్స్, కామన్ డినామినేటర్ రాశాను 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 3/3 దట్ ఈజ్ ఈక్వల్ 1 రూమ్ అంతా వేయడం జరిగింది. సో స్టెప్స్ కావాలంటే ఒకసారి స్టెప్స్ రాశాను చూసుకోండి ఒకసారి మీరు. ఈ శుభం పెయింటెడ్ 2/3, సరే మాధవి పెయింటెడ్ 1/3. సో టోటల్ పెయింటెడ్ అంటే టోటల్ పార్ట్ పెయింటెడ్ ఇద్దరు యాడ్ చేసాము. సో 1 అంటే హెన్స్ దే పెయింటెడ్ టుగెదర్ ద హోల్ వాల్ స్పేస్, అంతా గోడ యొక్క స్పేస్ మొత్తం వాళ్ళు చేయడం జరిగింది. దాట్స్ ఆల్. సో ఒక్కొక్క ప్రాబ్లం నేను జాగ్రత్తగా చూస్తాను, చూడండి ఒకసారి మీరు, అర్థమవుతుంది మీకు. 3లో ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 1 వచ్చింది అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. 3లో ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే 1 వచ్చింది అంటే 3 - 1 = 2 వచ్చింది. అంటే ఇక్కడ 2 గైనా వేసి ఉంటే 3 - 2 7/10 - 3/10. ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా సులభంగా చేయొచ్చు. మీరు గమనించండి 7/10లో మనం చూడండి కామన్ డినామినేటర్ ఇక్కడ ఎంత ఉంది అంటే 10 రాసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు అర్థమైంది. నెక్స్ట్ గమనించండి ఇక్కడ ఎంత వచ్చింది, న్యూమరేటర్ 3 వచ్చింది. 7లో ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుందంటే 4. దట్స్ ఆల్. ఇదే ప్రాబ్లాన్ని మనం ఇంకొక రకంగా రాయడానికి ప్రయత్నం చేస్తాము. ఒక్కసారి మీరు గమనించండి. ఇదే ప్రాబ్లాన్ని ఇంకొక రకంగా చేద్దాం. ఎలా చేద్దాము అంటే 7లో గుండా ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది అంటే మనకు చూసిన వెంటనే నెంబర్స్ కాబట్టి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. 4 ఎలా వచ్చిందంటే ఈ రెండు యొక్క డిఫరెన్స్ 7 - 3 = 4. సో అదే విధంగా ఇక్కడ చూడండి ఈ బాక్స్ రావాలంటే బాక్స్ = 7/10 - 3/10 దట్ ఈజ్ ఈక్వల్ కామన్ డినామినేటర్ రాశాను 7 - 3 అంటే 4/10. ఇలా చూసినట్టే మనం ప్రాబ్లం చేయొచ్చు. అంటే లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఈ లైక్ ఫ్రాక్షన్స్, సో కామన్ డినామినేటర్ రాస్తాము. 7లో ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుందంటే 4. ఇక్కడ కూడా గమనించండి ఇక్కడ 21 కామన్ డినామినేటర్ రాశాను. ఇక్కడ 5 రావాలి అంటే ఏం చేయాలి అంటే ఏ నెంబర్ లో కూడా 3 సబ్ట్రాక్షన్ చేస్తే 5 వస్తుందంటే 8/21. ఇక్కడ చూడండి 3, ఇక్కడ కామన్ డినామినేటర్ 6 రాశాను. ఏ నెంబర్ లో కూడా 3 సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుందంటే 6. నెక్స్ట్ ఇక్కడ 27 కామన్ డినామినేటర్, ఇక్కడ ఎడిషన్. సో 5కి ఎంత యాడ్ చేస్తే 12 వచ్చిందంటే 7. సో మనం ఈ విధంగా కూడా చేయొచ్చు. మనం చూపించిన ఈ పద్ధతి అయినా చేయొచ్చు. మళ్ళా ఒక్కసారి ప్రయత్నం చేద్దాం. ఇది అనుకోండి ఈ ప్రాబ్లమ్స్ ఈ 3 ప్రాబ్లమ్స్ ఒక రీతిలో చూడండి. ఈ ఖాళీ బాక్స్ రాశాను 5/21 రాశాను -3/21 అంటే మైనస్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసి ఇటు పక్క = రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మైనస్ గుర్తు ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. సో 3/21. సో దట్ ఈజ్ ఈక్వల్ 21 5 + 3 అంటే 8/21. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి ఈ బాక్స్ = సి ప్రాబ్లం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న -3/6 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినట్టయితే +3/6 అవుతుంది. ఇది మీకు నెక్స్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో రావడం జరుగుతుంది. 3/6 ఈ -3/6 + 3/6 మీకు ఇందాక చెప్పింది చాలా సులభమైన పద్ధతి. ఇది కూడా అండర్స్టాండింగ్ అవడం కోసం చెప్తున్నాను. మళ్ళీ 6/6 అంటే 1. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాము డి ప్రాబ్లం ఒకసారి చూద్దాము. చూడండి డి ప్రాబ్లం వచ్చేసి ఒక్కసారి చూడండి జాగ్రత్తగా చూడండి. ఈ పెట్టేసా = 12/27 - 5/27 దట్ ఈజ్ ఈక్వల్ 27. సో 12 - 5 దట్ ఈజ్ ఈక్వల్ 7/27. ఆల్రెడీ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ఏం రాశాను కామన్ డినామినేటర్ రాశాను. 5కి ఎంత యాడ్ చేస్తే 12 వచ్చిందంటే 7 యాడ్ చేసినట్లయితే 12 వచ్చింది. ఈ విధంగా కూడా మీరు ప్రాబ్లమ్స్ సులభంగా చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈ జావేద్ గివెన్ 5/7 ఆఫ్ బాస్కెట్ ఆఫ్ ఆరెంజెస్. చూడండి ఇవ్వబడింది బాస్కెట్ లో ఉన్న ఫ్రూట్స్ 7 పార్ట్స్ వేసి 5 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆరెంజెస్ లెఫ్ట్ ఇన్ బాస్కెట్.
బాస్కెట్ లో మిగిలినది ఎంత, మీరు ఈ లెక్క ప్రాబ్లం చూసినామంటే చేయొచ్చు. 7 పార్ట్స్ ఉంటే 5 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. సో 2 పార్ట్స్ ఉంటాయి, 2/7 అదో పద్ధతి. బాస్కెట్ మొత్తాన్ని ఒకటి అనుకుంటాం, ఎందుకంటే హోల్ అంటే మొత్తం. ఇవి పార్ట్ చేయడం జరిగింది. ఎన్ని పార్ట్, 7 పార్ట్స్ చేసి 5 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లం చూసినప్పుడు మీరు వెంటనే 7 1 జా 7 - 5/7 దట్ ఈజ్ ఈక్వల్ 2/7. దాట్స్ ఆల్. అర్థమైందిగా మీకు ప్రాబ్లం? ఈజీగా మీరు చేయగలుగుతారు అండి. ఇక్కడ రాశాను, we know that he left in the basket 2/7. That's all. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా స్లోగా నిదానంగా చెప్పడం జరిగింది. మీ చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళకి కానీ అర్థం అవ్వడానికి కోసమే చాలా స్లోగా నిదానంగా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.